వెల్కమ్ బ్యాక్ టు ద మై యూట్యూబ్ ఛానల్ విఠోబా క్రియేషన్స్. ఆంధ్రప్రదేశ్లోని ప్రాచీన మహిమాన్విత క్షేత్రాలలో పిఠాపురం ఒకటి. అష్టాదశ శక్తి పీఠాలలో 10వ పీఠంగా పేరున్న ఈ క్షేత్రంలో అమ్మవారు పురుహూతికాదేవిగా దర్శనమిస్తున్నారు. దక్షయజ్ఞ సమయంలో సతీదేవి పీఠభాగం ఇక్కడ పడటం వలన ఈ క్షేత్రానికి పీఠికాపురం అనే పేరు వచ్చింది. అదే కాలక్రమంలో పిఠాపురం అయ్యింది. ఇక్కడ పరమేశ్వరుడు కుక్కుటేశ్వరుడు అనే పేరుతో పూజలందుకుంటున్నాడు. పూర్వజన్మ పుణ్యం ఉన్నవారు మాత్రమే ఈ క్షేత్రాన్ని దర్శిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈ క్షేత్రం ఎన్నో ప్రత్యేకతలకు నిలయం. వ్యాస మహర్షి ఈ క్షేత్రాన్ని సందర్శించాడని చెబుతారు. ఇది తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. ఈవిడికి పురుహూతిక అనే పేరు రావడానికి గల కారణం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం ఇంద్రుడు గౌతమ మహర్షి భార్య అయిన అహల్యని మోసం చేస్తాడు. మహర్షి శాపంతో సహస్రాక్షుడవుతాడు. ఆ శాపం పోగొట్టుకోవడానికి ఇంద్రుడు జగజ్జనని కోసం తపస్సు చేసి ఆవిడ ఆశీర్వాదంతో తన శాపం పోగొట్టుకుంటాడు. ఇంద్రుడికి మరో పేరే పురుహూతుడు. పురుహూతుడు ఆరాధించిన దేవి గనక పురుహూతికాదేవి అయ్యింది. ఇక్కడ అమ్మవారు చతుర్భుజ అత్యద్భుత సౌందర్యానికి అమ్మవారిని దర్శించుకోగానే భక్తిభావం కలుగుతుంది. పిఠాపురంలో పిండ ప్రదానాలు చేస్తే చాలా పుణ్యమని చెబుతారు. గయాసుర సంహారం కోసం కుకుట రూపంలో అంటే కోడి రూపం ధరించిన కారణంగా ఇక్కడి శివుడిని కుకుటేశ్వరుడు అంటారు. పిఠాపురం వైష్ణవ క్షేత్రం. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చేయడానికి మాకు సపోర్టివ్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.